Hello guys, I'm your maths teacher. So today I will going to discuss about LCM and HCF. Clear definition ఈ రోజు మీకు బాగా అర్థం అవుతుందని అనుకుంటున్నాను. I hope you understand guys. మన లాంగ్వేజ్ లో మన ఓన్ లాంగ్వేజ్ లోనే మనము LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. యాక్చువల్ గా LCM ని మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాము. HCF ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ అ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ దీని మీద బేస్ అయి ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ ఓకే. ఇక్కడ చూడండి, మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. 3 టైప్స్ గా వి కెన్ రైట్ దేర్ ఆర్ 3 మెథడ్స్. 3 మెథడ్స్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి రైటింగ్ దేర్ మల్టిపుల్స్. మీరు నోట్స్ రాసుకుంటూ ఉండాలండి, ఊరికే వింటే కాదు, నోట్స్ రాసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. లాస్ట్ వీడియో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లాంగ్ డివిజన్ మెథడ్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ 3 మెథడ్స్ తోనూ సాల్వ్ చేస్తాను. ఆన్సర్ ఒక్కటే వస్తుంది కానీ, కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఎల్సిఎం గురించి చెప్పుకుందాం మనము. LCM of 80 and 120. ఓకేనా? ఏం చేయాలా మనము? ఇక్కడ ఏముంది? ఇక్కడ M అంటే ఏంటండి? మల్టిపుల్. అవునా? వాట్ ఈజ్ M హియర్? మల్టిపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 80కి అండ్ ఈ 120కి వాటి యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలా. దట్ మీన్స్ 81 80, 82 160, 83 240 అలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా మనము? మల్టిపుల్స్ ఆఫ్ 80. సో 80 యొక్క మల్టిపుల్స్ ని రాసేసుకుంటా నేను. 80 1s 80, నెక్స్ట్ 82s 160, 83s 24 మీన్స్ 240, 84s 32 దట్ మీన్స్ 320. అవునా? సో అండ్ సో ఆన్ అలా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? 120 మల్టిపుల్స్ ఆఫ్ 120 అలానే చేసుకోవాలండి. 121s 120, 122s ఎంత అండి? 240. అవునా? 123s 12 36 అంటే 360, 124s 480 అండ్ సో ఆన్ వస్తుందండి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి? క్వశ్చన్లో ఏముందండి? ఇక్కడ ఎల్సిఎం అంటే దట్ మీన్స్ కామన్ మల్టిపులా. ఇందులో కామన్ ఏందో చెక్ చేయండి. 240 ఇక్కడ ఉంది 240. సో ది రెండు 240 కామన్ మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం డిక్లేర్ చేయొచ్చు? ఎల్సిఎం ఆఫ్ 80 and 120 is 240. వచ్చిందండి ఆన్సర్. ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలి కదండి. మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినా 240నే రావాలి. వస్తుందో రాదో చెక్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ మెథడ్, that is prime factorization method. Prime factorization method. ఓకే, నోట్స్ రాస్తున్నారండి. నోట్స్ ఖచ్చితంగా రాయాలి. నోట్స్ రాస్తేనే మనకు అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 80 and 120కి సేమ్ ఎగ్జాంపుల్ 80 and 120కి. ఓకేనా?
సో ఎలా చేయాలా మనము ఈ 80 అండ్ 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం 80కి ఒకసారి ఎల్సిఎం చేస్తాం, 120కి ఎల్సిఎం చేస్తాం. సో 80 ఎలా చేయాలండి? ఎల్సిఎం తెలిసిందే కదా, 2 4 8 అండ్ 0 అలానే ఉంటుంది. 42 80 వచ్చేసింది. మళ్ళీ దీనికి 40కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా. 2 2 4 0, మళ్ళీ 2 1 2 0, 2 5 10 అండ్ 5 1 5. ఇక్కడ చూడండి అన్ని ప్రైమ్ నంబర్సే రావాలి. నేను లాస్ట్ ఒక థీరం చెప్పాను, అందులో అది అర్థమయ్యి ఉంటే మీకు ఎంత అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 120కి కూడా ఎల్సిఎం చేయాలి. 2 6 12 అండ్ 0, 62 120. మళ్ళీ 60కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 2 3 6 అండ్ 0. నెక్స్ట్ 3 1 3, 1 మిగిలి ఉంటుంది. 3 1 3, జస్ట్ 3 0 0, 3 10 30 అంతే. 2 5 10 అండ్ 5 1 5. See, these all prime numbers ఏనా? 5 వరకు ప్రైమ్ నెంబర్, 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అండి ఇది. ఓకేనా? లెక్కలోకి లేదు ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అంటే 2 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుంటున్నానండి. ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? 2 3 4 ఉన్నాయి. ఇంటూ 5 అవునా, ఈజ్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ 120కి ఏమేమి ఉన్నాయండి? 2 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 120. అవునా? సో మనం నెక్స్ట్ దీనిని ఎలా రాసుకోవచ్చు అండి? స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవచ్చా? స్టాండర్డ్ ఫామ్ అంటే 2 ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 4 ఉన్నాయి. అంటే 2 పవర్ 4 రాసుకోవచ్చా? 2 పవర్ 4ని ఇలా రాసుకోవచ్చా కదా మనము? రాసుకోవచ్చా లేదా అండి? ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 180 ఈజ్ ఈక్వల్ టు 80. అండ్ నెక్స్ట్ ఈ 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 3, 2 క్యూబ్ ఇంటూ 3 ఒకటే ఉందండి, అంటే ఒకటే రాసుకుంటా నేను. ఇంటూ 5 కూడా ఒకటే ఉంది. సో 120. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కామన్గా ఉండేవి చూస్ చేసుకోండి. ఇది కామన్గా ఉంది అండ్ 5 ఆల్సో కామన్. అవునా? సో 2 పవర్ 4 ఉంది, 2 క్యూబ్ ఉంది. హైయెస్ట్ పవర్ మనము చూస్ చేసుకుందాం. 2 పవర్ 4 హైయెస్ట్ పవర్. ఇప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కదండి. సో కంపల్సరీగా పవర్ 4 ఉండేదాన్ని చూస్ చేసుకుందాం. అది ఏముంది? 2 పవర్ 4. 2 పవర్ 4 ఇంటూ దిస్ ఈజ్ 3 పవర్ 1 ఇంటూ 5 సేమ్ ఉంది కాబట్టి 5 పవర్ 1 అంతే. ఇది నాన్ కామన్ ఫ్యాక్టర్ అండి. కామన్ లేకున్నా కూడా మనం ఎల్సిఎంలో ఇట్లానే రాస్తాము. నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుందండి? 2 పవర్ 4 అంటే ఏం రాయొచ్చండి? 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలంటే 2 2 4, 4 2 8, 8 2 16. అంటే 2 పవర్ 4 అంటే 16 ఇంటూ 3 ఇంటూ 5. దీన్ని మనము మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 240నే వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏం మెథడ్ అండి? లాంగ్ డివిజన్ మెథడ్. సో అదే నంబర్ తీసుకుందామండి 80 అండ్ 120కి. కానీ ఎలా చేయాలా మనం ఈ 80 అండ్ 120కి ఎల్సిఎం లాంగ్ డివిజన్ మెథడ్? వెరీ ఈజీ అండి. అందరికంటే లాంగ్ డివిజన్ మెథడే బెస్ట్. 2 4 8 అండ్ 0 అలాగే వస్తుంది. నెక్స్ట్ 2 6 12 అండ్ 0. నెక్స్ట్ 2 2 4 అండ్ 0 అలానే దించేసుకుంటాం. 2 3 6 0, 32 60, 22 40. ఇక్కడ ప్రైమ్ నెంబర్సే ఉండాలండి. మళ్ళీ ఇక్కడ నేను 20 పెట్టుకుంటాను, 2 పెట్టుకుంటానంటే అవ్వదు. దట్స్ రాంగ్. ఓకే? నెక్స్ట్ 2 10s 20, 2 1s 2, 1 ఉందండి. 3 కదండి ఇక్కడ ఉండేది, 1 ఉంటుంది. అంటే ఇది ఏమవుతుంది? మొత్తము 10 అవుతుంది. 2 5s 10, 15 2s 30 అయిందా? నెక్స్ట్ 2 5s 10, 15 అలానే ఉంది. సో మనం సింపుల్గా 5 పెట్టుకోవచ్చా అండి ఇక్కడ? 5 2s 10, ఎందుకంటే 5 ఆల్సో ప్రైమ్ కదా. వై షుడ్ వి రైట్ హియర్ 2? 5 రాసుకోవచ్చు కదా, రెండింటికి మల్టిపుల్ వస్తుంది. 5 2s 10, 5 3s 15. సో మనకు వచ్చినవన్నీ ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్, 2 ప్రైమ్, 5 ప్రైమ్, 3 ప్రైమ్,
వచ్చేసినట్టే అండి ఆన్సర్. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇలా రాసుకుంటాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇంకొక 2 ఉంది ఇక్కడ, 2 ఇంటూ నెక్స్ట్ 3 ఉంది, ఇంటూ నెక్స్ట్ 5 ఉంది. అవునా? ఇక్కడ చూడండి 2 ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4, 2 పవర్ 4 ఇంటూ 3 ఇంటూ 5. ఒకవేళ మీకు క్వశ్చన్లో స్టాండర్డ్ ఫామ్ రాయండి అంటే ఇది స్టాండర్డ్ ఫామ్ అండి, స్టాండర్డ్ ఫామ్ ఇది. ఒకవేళ ఎల్సిఎం సొల్యూషన్ అడిగితే దీనికి మనము ఇది ఒకసారి గమనించండి. పైన ఉంది కూడా 2 పవర్ 4, 3 పవర్ 1, 5 పవర్ 1 వచ్చింది. ఇక్కడ కూడా అలాగే వచ్చింది, 2 పవర్ 4, 3 పవర్ 1, 5 పవర్ 1 వచ్చిందా అండి? గోట్ ఇటా? సో ఖచ్చితంగా మనం ఆన్సర్ దీన్ని 240 అనే చెప్పుకోవచ్చు. 240 అండ్ హియర్ ఆల్సో 240. సో ప్లీజ్ పాజ్ ద వీడియో టు నోట్ ఇట్ డౌన్ దిస్. ఓకేనా అండి? క్లియర్గా అర్థమైందా మీకు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ టు హెచ్సిఎఫ్, దట్ ఈస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇది కూడా 3 మెథడ్స్ లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ ఎల్సిఎం చేసినప్పుడు మనము రైటింగ్ దేర్ మల్టిపుల్స్, ఎందుకు ఎల్సిఎం దట్ మీన్స్ కామన్ మల్టిపుల్ వచ్చింది. అందుకని ఫస్ట్ మెథడ్ మనం ఏం తీసుకున్నాము, రైటింగ్ దేర్ మల్టిపుల్స్. బట్ ఇక్కడ ఏముంది, హియర్ ఎఫ్ దట్ ఈస్ ఫ్యాక్టర్, రైటింగ్ దేర్ ఫ్యాక్టర్స్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ద సేమ్ అండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ లాస్ట్ మెథడ్ అండి దట్ ఈస్ లాంగ్ డివిజన్ మెథడ్. ఓకేనా? సో మనం ఫస్ట్ మెథడ్ చేసేసుకుందామా? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 38. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనం 3 మెథడ్స్ చేసేసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏందండి? ఆ మెథడ్ రైటింగ్ దేర్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 కి ఫ్యాక్టర్స్ చెప్పాలండి. అంటే టేబుల్స్ లో ఎక్కడైతే 26 వస్తుందో ఆ టేబుల్ ఇక్కడ రాయాలండి మనము. ఫర్ ఎగ్జాంపుల్ 1 టేబుల్లో వస్తుందా, 126 ఆర్ 126 వస్తుంది. సారీ 126 ఆర్ 26 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుందా అండి? 2తో డివైడ్ చేయండి దీన్ని, లేకుంటే మనం నార్మల్గా డివిజన్ చేసినా వచ్చేస్తుందండి. 2 1s are 2, 2 3s are 6 అంటే 26, 0 రిమైండర్ 0 వచ్చింది. అయితే 2 టేబుల్లో కూడా వచ్చింది. అవునా? నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందా అండి ఇది? 3 టేబుల్లో 26, 3 9s 3 8s 24, 2 రిమైండర్ 2 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, 0 రావాలి రిమైండర్, అప్పుడే ఆ ఫ్యాక్టర్ ఉంది అని మీనింగ్. సో 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో కూడా రాదు, 5 రాదు, ఇంకా 26 ఎక్కడ రాదు. 13 2s are 26 వస్తుందండి. 13 2s are 26. సో 13 టేబుల్లో వస్తుంది. ఇంకా 26 1s are 26. అంతేనా అండి? సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 అంటే 1 2 13 and 26. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 38 కి ఫ్యాక్టర్స్ అండి. 38 కి ఫ్యాక్టర్స్ ఏముంది, ఖచ్చితంగా 1 వస్తుంది, ఎందుకంటే 138 38 ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ 2తో వస్తుందా అండి? ఇది 8 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో ఖచ్చితంగా వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా 2తో మల్టిపుల్ అవుతుంది అని మీనింగ్ అండి 38. నెక్స్ట్ 2 వచ్చేసింది, 3తో పోదు, 4 5 ఎక్కడ రాదండి. 19లో వస్తుందండి, 19 2s are 38. అవునా? 2 19s are 38. ఇలా అంతా ఒకటే అండి. సో ఖచ్చితంగా 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 38 1s are 38 అంటే 38 లాస్ట్ వచ్చేసిందా? మీకు ఇలా కూడా రాలేదు అంటే మనం ఎల్సిఎం చేసినా ఒకటే, కానీ బట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ మనం రాస్తేనే బెస్ట్ అండి, క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, కామన్గా ఉండేవి చూస్ చేసుకోవాలి. సో 1 కామన్ ఉందా? ఇక్కడ 1 కామన్ ఉంది, 2 కూడా కామన్ ఉంది, అంతే, మిగతా అవేమి కామన్ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? కామన్ ఫ్యాక్టర్స్, సో హెచ్సిఎఫ్ కదండి, కామన్ ఫ్యాక్టర్ కావాలా మనకి. కామన్ ఫ్యాక్టర్ 1 2 అండి. అవునా?
అందులో కూడా ఏమి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలా మనకి, highest is 2, therefore HCF is equal to 2. చూడండి అర్థమైందా? ఇక్కడ కామన్ ఏముందండి, 1 ఉంది అండ్ 2 ఉంది. ఈ 2లో ఈ 1 అండ్ 2లో హైయెస్ట్ వన్ ఏందండి, అఫ్ కోర్స్ 2నే అని చెప్పుకుంటాం. సో హైయెస్ట్ వన్ ఈజ్ 2, therefore హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 2. సో HCF ఆఫ్ 26 అండ్ 38 ఈజ్ 2 అని చెప్పుకోవచ్చు మనం రైటింగ్ దర్ ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చాలా బాగుంటుంది ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఐ లైక్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూడండి ఆన్సర్ కూడా 2నే వస్తుందో రాదో చెక్ చేద్దామా. దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేయాలండి, 26 అండ్ 38 ఏం లేదండి, ఈ రెండింటిని మనం ఎల్సిఎం చేసుకుంటాం. ఫస్ట్ 26, 2 1s 2, 2 3s 6, నెక్స్ట్ 13 1s 13, దట్స్ ఇట్. 13 ఇస్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ 38కి 2తో పోతుందా అండి, 2 1s 2, కానీ ఇంకా 1 మిగిలి ఉంటుంది ఎందుకంటే 3 ఉంది కాబట్టి. 1 అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇది 18 అయిపోతుంది. 2 9s 18, సో 19 ఇస్ అ ప్రైమ్ నెంబర్, సో 19 1s 19, దట్స్ ఇట్. సో నెక్స్ట్ 2 into 13 is equal to 26 into 1 కూడా. నెక్స్ట్ 2 into 19 into 1 is equal to 38. సో ఇందులో కామన్ ఏముందండి, మోస్ట్ కామన్ ఈజ్ 2, రాసుకోండి 2. నెక్స్ట్ 1 కూడా ఉందండి ఇక్కడ కామన్, ఇంటూ 1, 2 1s 2. వచ్చిందా అండి ఆన్సర్? ఇక్కడ 2నే వచ్చింది మనకి ఆన్సర్, అండ్ హియర్ ఆల్సో వి గెట్ 2 ఆన్సర్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా మనకి క్లియర్ అయిపోయింది ఎలా చేయాలి అనేది. సో లాస్ట్ మెథడ్ ఈజ్, వాట్ ఇస్ అవర్ లాస్ట్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్. ఇప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్ లో కూడా ఆన్సర్ 2నే వస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టే మనకి. హెచ్సిఎఫ్ మీ అందరికీ అర్థమైనట్టే లాంగ్ డివిజన్ మెథడ్. అదే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. వాట్ వి గెట్ ఎగ్జాంపుల్ 26 అండ్ 38. ఓకేనా, ఎలా చేయాలండి ఇది? సో ఇందులో లీస్ట్ ఏదండి, 38 26, 26. సో 26ని మనము డివైజర్గా తీసుకోవాలి. ఓకే, 38ని మనము డివిడెంట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము హెచ్సిఎఫ్ చేసుకుందాం. ఓకేనా, 26 1s 26. 1 ఎందుకు తీసుకున్నాము, 26 2s ఎంతండి, 12, 2 2s 4, 1 5, 52 అంటే పెద్ద నెంబర్ కదండి. 52 38 కంటే 52 పెద్దది కదండి, తప్పు, అలా చేయకూడదు. అందుకని నియర్ బై నంబర్ తీసుకోవాలి. అందుకే 26 1s 26. ఓకే, సో దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, ఇప్పుడు 12 వస్తుందో, అవునా? ఇప్పుడు ఈ రిమైండర్ 12 అనేది డివైజర్గా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీనిని ఇక్కడ డివిడెండ్గా మారుతుంది. ఈ నంబర్ని తీసుకురావాలండి మనం ఇలా. ఇప్పుడు చెప్పండి, 12 2s 24, 12 2s 24 కదండి. ఇప్పుడు 12 3s 36 రాసుకోకూడదు. ఎందుకు, ఇక్కడ మనకి ఉండేదే 26, బట్ 34 బిగ్ నెంబర్ అయిపోతుంది కదా. 26కి నియర్ ఉండే టేబుల్ చూస్ చేసుకోవాలా, అందుకనేసి 12 2s 24. సో రిమైండర్ ఈజ్ 2. ఇంకా ఉందండి, 0 వచ్చేంత వరకు మనం హెచ్సిఎఫ్ చేస్తూనే ఉండాలి. సో 2ని ఇప్పుడు మళ్ళీ డివైజర్గా తీసుకుంటాము, మళ్ళీ ఈ నంబర్ డివిడెంట్గా మారిపోతుంది. సో 2 6 12, సో వి గెట్ 0. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత అండి, లాస్ట్ ఏదైతే డివైజర్ చేసామో మనము, దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. సో దెర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ 38 ఈజ్ 2. వి గెట్ ఆన్సర్. చూడండి, రైటింగ్ దేర్ ఫ్యాక్టర్స్ లో కూడా వాట్ వి గెట్ ద ఆన్సర్ హెచ్సిఎఫ్ ఈజ్ 2 అని వచ్చేసింది విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇది నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా వి గెట్ ఆన్సర్ 2, అండ్ లాంగ్ డివిజన్ మెథడ్ లో కూడా we get answer 2. So this is the clear explanation of LCM and HCF. I hope you understand, guys. Videos nachinataithe please like and share, and meeku artham kakapothe కామెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం టు టైం వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.